ఉన్నారు, లేకపోతే మిగతా వాళ్ళు మధ్యతరగతిలో ఉన్నారు. అలాంటి వారిపైన ఈ భారం ఎక్కువగా ఉంది. అందుకని నేను చెప్తున్నా, రాజకీయం మాట్లాడే నాకు ఇష్టం లేదు. కనుక అన్ని ఫ్రీగా చేస్తాం. బస్సులో ఫ్రీగా జరుగుతున్నాం. బస్సులో ఫ్రీగా జరగాలని ఎవరు అడిగినట్టు నాకు తెలియలేదు. కానీ బస్సులో ఫ్రీగా జరుగుతుంది. లేకపోతే అది ఫ్రీ అది ఫ్రీ అని ఉదయం ఫ్రీ ఇవ్వడం, సాయంత్రం అక్కడికి పోయి మళ్ళీ తిరిగి కట్టడం. సాయంత్రం ఎక్కడికి పోతారు? జనాన్ని రక్షించకపోతే ఈ ఉచితాల వల్ల అనిష్టం జరుగుతుంది. నేనేమంటానంటే, ప్రభుత్వం దగ్గర డబ్బులుంటే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే కర్ణాటక సిద్ధరామయ్య గారా, లేకపోతే మధ్యప్రదేశ్ సమయానికి మోహన్ యాదవ్ గారు, అందరూ కూడా ఈ ఆర్థిక శక్తి ఎంతవరకు రాష్ట్రానికి, ఎంతవరకు అప్పులు ఉన్నాయి, అప్పులు చెల్లించే సామర్థ్యం ఎంత మాత్రం ఉంది అని చూసిన ఆ తర్వాత విస్తారకు కూడుకోవాలి. లేకపోతే దేశ యొక్క ఆర్థిక వ్యవస్థ తక్కువ. రెండు విషయాలు ఫ్రీగా వేస్తే నేను సంతోషిస్తాను. శభాష్ అని చెప్పి చూపుతాను. ఒకటి, పేదవాళ్లకు మీరు చదువు ఫ్రీగా ఇవ్వండి. రెండు, పేదవాళ్ళకి వైద్య సౌకర్యం కల్పించండి. ఎందుకు చేస్తున్నారు? ఏ ఫ్రీగా ఇవ్వండి. జనం కూడా బాగా సంతోషం ఉంటారు. కొంతమంది తప్పుడు ఆలోచనలు ఉన్నారు. బటన్ నొక్కితే ఆటోమేటిక్ వేస్తారు. మనం చూసాం. మనం బటన్ నొక్కితే ఆటోమేటిక్ గా దానిలో పడ అంటే అర్థమైంది. జనం కూడా తెలియవస్తున్నారు అని. కాబట్టి దయచేసి రాజకీయ నాయకులు అందరూ, రాజకీయ వ్యవస్థలో అందరూ ఈ ఉచితాలను మీరంత దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి. ప్రాథమికమైన వైద్యం, ప్రాథమికమైన చదువు, ఈ రెండు మనిషిని సొంత కాళ్ళపై నిలబెట్టే విద్యను మనం బాగా అందిస్తే వాడు కాళ్ళపై నిలబడగలరు. కాస్త వాడి దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే ఇంకా కూడా మంచిగా ముందుకు వెళ్ళి పైకి వెళ్ళగలరని నా ఉద్దేశం.